శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యే నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసాం. ఉత్తరకాండలో కూడా మనం 24 సర్గలు పూర్తి చేసి 25వ సర్గలోని 34వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 35 నుండి కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కుజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపి సమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. విభీషణశ్చ ధర్మాత్మా లంకాయాం ధర్మమాచరన్ శేషాః సర్వే మహాభాగా యయుర్మధుపురం ప్రతి. అందరూ వెళ్ళారు, కానీ విభీషణుడు మాత్రం లంకలోనే ఉండిపోయాడు. అంటే దండయాత్రకి, మధు అనే రాక్షసుడి మీద దండయాత్రకి రావణాసురుడు వెళ్ళాడు. లంకకు రక్షణగా విభీషణుడు ఉండిపోయాడు అన్నమాట. దీప్తై సిన్సు మారైర్ మహోరగై రాక్షస ప్రయు సర్వే కృత్వాకాశం నిరంతరం. రాక్షసులందరూ కూడాను ఒంటెలు, గాడిదలు, గుర్రాలు, మొసళ్ళు, మహాసర్పాలు వీటిపైన ఎక్కెళ్ళారు. సర్పాలు కూడా వాళ్ళు వాహనాలుగా చేసుకున్నారు. దైత్యాశ్చ శతశత్రస్త్ర కృత వైరాశ్చ దైవతై రావణం ప్రేక్ష గచ్చంతం అన్వగచ్చన్ హి పృషతః. ఇక దేవతలతో వైరం పెట్టుకున్న వందల కొద్ది దైత్యులు కూడా అక్కడ వెళ్తున్న రావణ్ణి చూచి అతను వెనకనే వెళ్ళారు. అన్నతు గత్వా మధుపురం ప్రవిశ్య చ దశానవ నదర్శ మధుం తత్ర భగినీం తత్ర దృష్టవాన్. రావణుడు మధు యొక్క నగరంలో ప్రవేశించాడు. అక్కడ ఆయనకి వాడు కనపడలా, తన సోదరి మాత్రం కనపడింది. సాచ ప్రహ్వాంజలిర్భూత్వా శిరసా చరణౌగత తస్య రాక్షసరాజస్య త్రస్స కుంభీనసి తదా. ఆ చెల్లెలు కుంభీనసి భయపడి అంజలి ఘటించి రావణుడి యొక్క పాదాలని తన శిరస్సుతో స్పృశించింది. తాం సముద్ధాపయామాస నభేదవ్యమితి బ్రువన్ రావణో రాక్షస శ్రేష్ఠ కించాపి కరవాణితే. వెంటనే భయపడకు అని పలికాడు రావణాసుడు. ఆమెను లేవదీసి నీకు నేనేం చేయాలో చెప్పు అన్నాడు. సాబ్రవీజ్యతి మే రాజన్ ప్రసన్నస్త్వం మహాభుజ భర్తారన్న మహేహాజ్య మమేహాజ్య అంతుమర్హసి మానదా. మహానుభావుడైన రాజా, నువ్వు గనక నా యందు ప్రసన్నుడు అయితే నా భర్తను చంపద్దు అన్నది. నహీదృశం భయం కించిత్ కులస్త్రీణామి హోజ్యతే భయానామపి సర్వేషాం వైధవ్యం వ్యసనం మహత్. కులస్త్రీలకి ఈ లోకంలో అన్ని భయాల్లో కన్నా వైధవ్య భయమే గొప్ప భయం. అటువంటి భయం కన్నా మరొక భయం స్త్రీకి లేదు. సత్వవాగ్భవరాజేంద్ర మామవేక్ష స్వయాచతిం త్వయాప్యుక్తం మహాభాగా నభేదవ్య నిత్యం స్వయం. రాజశ్రేష్ఠుడా, బతిమలాడుకుంటున్నాను నేను, భయపడవద్దు అని నువ్వే పలికావు కదా, నీ మాట నిలబెట్టుకో, నాకు భయం లేకుండా చెయ్యి. రావణస్త్వబ్రవీదృష్ట్వా స్వసారం తత్ర సంస్థాం క్వచాసౌ తవ భర్తావై మమ శీఘ్రం నివేద్యతాం. రావణుడు వెంటనే సంతోషించి, ఎక్కడున్నాడు నీ భర్త, నాకు శీఘ్రంగా చెప్పు అన్నాడు. సహతేన గమిష్యామి సర్వలోకం జయాయ తవ కారుణ్య సౌహృదాన్ నివృత్తోస్మి మధోర్వదాత్. నీపై ఉన్న స్నేహం చేత, నీపై ఉన్న కరుణ చేత ఆ మధువును చంపను నేను, అతన్ని కలుపుకొని దేవలోకానికి వెళ్తాను నేను. అచ్యుత్వాతం సముత్థాప్య
ప్రసుప్తంతం నిశాచరం అబ్రవీత్ సంప్రహృష్టేన రాక్షసీ సా పతిం వచ. వెంటనే అమ్మాయి సంతోషించి నిద్రపోతున్న తన భర్త అయిన మధువును మేలుకొల్పి అతనితో అన్నది, ఏషప్రాప్తో దశగ్రీవో మమ భ్రాత మహాబల సృలోక జయాకాంక్షి సహాయే త్వాం వృణోతిత. ఇదిగో నా సోదరుడు రావణుడు వచ్చి ఉన్నాడు, సురలోకాన్ని జయించగోరుతున్న ఇతడు నీ సహాయాన్ని కోరుతున్నాడు అన్నది. తదన్స్యత్వం సహాయార్థం సబంధుర్గచ్చ రాక్షస స్నిగ్ధస్య భజమానస్య యుక్తమర్థాయ కల్పితము. అందువల్ల రాక్షస నీవు సపరివారంగా వెళ్ళి ఇతనికి సహాయం చేయి. స్నేహం కలవారు కోరుచున్నప్పుడు వారికి ఉపకరించడం యుక్తమైన పని. తస్మాత్ తత్వచనం శ్రుత్వా తదేచ్ఛాహ మధుర్వజ దతస్య రాక్షస శ్రేష్టం యథా న్యాయం ఉపేక్ష సహ పూజామాస ధర్మేణ రావణం రాక్షస. మధు ఆమె మాటలు విని అలానే చేస్తానని పలికి న్యాయానుసారంగా రావణుడి వద్దకు వచ్చి కలుసుకుని రాక్షసరాజును యథావిధిగా సత్కరించాడు. ప్రాచ్య పూజాన్ దశగ్రీవో మధు యస్మని వీర్యవాన్ తత్ర చైకాం నిశాముష గమనాయోపచక్రమే. పరాక్రమవంతుడైన రావణుడు మధు గృహంలో సత్కారాలు పొంది ఒక రాత్రి అక్కడ ఉండి మళ్ళీ ప్రయాణమయ్యాడు. తహ కైలాసమాసాధ్య శైలం వైశ్రవణాలయం రాక్షసేందో మహేంద్రాభ సేనాం ఉపనివేశయత్. మహేంద్రుడితో సమానుడైన ఆ రావణాసురుడు కుబేరుని నివాసమైన కైలాసం చేరి అక్కడ సైన్యాన్ని నిలిపాడు. ఈ చారుశేషమత్ రామాయణే ఆదికావ్య ఉత్తరకాండే పంచావింశ సర్గ. ఇది వాల్మీకి ఋషిపోక్తము ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణంలోని ఉత్తరకాండలోని 25వ సర్గ. రేపు మనం 26వ సర్గను ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.